నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తమిళ సినీ పరిశ్రమలో అభిమానుల గుండెల్లో దేవుడిలా నిలిచిన హీరో ఇప్పుడు దేశవ్యాప్తంగా కోర్టు వార్తలతో హాట్ టాపిక్గా మారారు. నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కొత్త ఆశగా ఎదుగుతున్న టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇప్పుడు ఎదుర్కొంటున్నది విమర్శల తుపాను. రాజకీయ దాడుల్లో కాదు, తన భార్య కోర్టును ఆశ్రయించి వేసిన విడాకుల పిటిషన్. విజయ్ భార్య సంగీత చెంగలపట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ సినీ రాజకీయ వర్గాలు భారీ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక సెలబ్రిటీ వ్యక్తిగత వివాదమా, లేదా రాజకీయాలకు వచ్చిన విజయ్కు మొదటి పెద్ద షాకా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధం ఉంది, హామీ ఇచ్చిన మాట తప్పారు, భార్యాభర్తల బంధానికి ద్రోహం జరిగింది. ఇవి రాజకీయ ఆరోపణలు కాదు, ప్రతిపక్ష విమర్శలు కూడా అంతకంటే కాదు. విజయ్పై ఆయన భార్య చేసిన తీవ్రమైన ఆరోపణలు. సంగీత తన పిటిషన్లో 2021లోనే ఒక నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందని తనకు తెలిసిందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చారని, కానీ ఆ మాటను నెరవేర్చలేదని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నామని, భార్యాభర్తల బంధం పూర్తిగా తెగిపోయిందని, విడాకులు ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలు విజయ్ వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాదు, ఆయన నిర్మించుకుంటున్న రాజకీయ ఇమేజ్ను కూడా తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ఏప్రిల్ 20 ఇది ఇప్పుడు విజయ్ జీవితంలో అత్యంత కీలకమైన తేదీగా మారింది. ఆ రోజు ఈ పిటిషన్ విచారణకు రానుండగా కోర్టు విజయ్ హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేసింది. విజయ్ స్వయంగా కోర్టుకు వస్తారా, లేక న్యాయవాదుల ద్వారా మాత్రమే స్పందిస్తారా? ఈ ఆరోపణలపై ఆయన నేరుగా సమాధానం ఇస్తారా? ఇదే సమయంలో మరో ప్రశ్న దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెంచుతుంది. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న నటి ఎవరు? ఆమె పేరు విచారణలో బయటకు వస్తుందా? ఈ కేసు రాజకీయ దిశను పూర్తిగా మార్చేస్తుందా? ఒకవైపు ఇద్దరు పిల్లలు తండ్రిగా కుటుంబ బాధ్యతలు, మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కొత్త నాయకుడిగా ఎదగాలన్న ఆశలు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు విజయ్ నిలబడ్డారు కోర్టు హాల్ ముందు. వెండితెర హీరో ఇమేజ్, రాజకీయ భవిష్యత్, వ్యక్తిగత జీవితం, ఈ మూడు ఒకేసారి పరీక్షకు నిలిచిన వేళ ఏప్రిల్ 20 తర్వాత విజయ్ కథలో కొత్త అధ్యాయం మొదలవుతుందా, లేదా పెద్ద దెబ్బ పడుతుందా? తమిళనాడు రాజకీయాల్ని, విజయ్ భవిష్యత్తుని ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై లైవ్లో చర్చించడానికి మనతో పాటు అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే ఉప్పల లక్ష్మణ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? చెంగల్పట్టు కోర్టులో విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ సతీమణి విడాకులకి అప్లై చేయాలంటూ కూడా చెంగల్పల్లి కోర్టుకు వెళ్ళారు. ఎలా చూడొచ్చు అంటారు? ఈ విజయ్కి సంబంధించినటువంటి త్వరలోనే ఆయన కొత్త పార్టీ ఆవిర్భవించారు, త్వరలోనే రాజకీయ అరంగేట్రం కూడా చేస్తున్నారు. ఏప్రిల్ మే మాసంలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో విజయ్కి పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చా? ఆయన సినిమా యాక్టర్గా ఉంటూ రాజకీయాలకి రావడం, అభిమానులు సంఖ్య బాగా అవటం, సో అవన్నీ ఆలోచించి రాజకీయాలకు వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మన పూర్వీకులు పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఎందుకు ఆ మాట అంటారు అంటే, ముందు ఇంట్లో మనము అందరి అభిమానం పొందాలి. గెలవడం అంటే అభిమానం పొందాలి, వాళ్ళందరి మద్దతు ఉండాలి. అప్పుడే పైన ఏదైనా చేయడానికి ఆశ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఆయన రాజకీయాల్లో దూరమైనటువంటి పరిణామాల్లో సడన్గా ఒక అడ్డంకి ఉంది కదా. మరి దాని ముందు జాగ్రత్తగా ఆయన ఆ కుటుంబ సమస్య పరిష్కరించి రాజకీయాలకి వచ్చి ఉండాల్సి. అలా కాకుండా ఏం చేసుకుంటారు అంటే, ఇప్పుడు చాలా మంది సినిమా యాక్టర్లు ఏమైపోయారంటే, అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కాదు, ఆ సినిమా యాక్టర్లు మాకు అభిమానులు వేల కొద్ది, లక్షల కొద్ది ఉంటారు, మేము ఏం చేసినా సమాజం అంగీకరిస్తుంది, ఏం చేసినా నోసుకొని పడి ఉంటారు అనేటువంటి పద్ధతిలో ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్నిచ్చినా కూడా భార్య తనను వేస్తుందని, లేని ఇంకొకరు ఎవరు ఉన్నాడని ఆమె పిటిషన్ వేయింది అంటే, ఆమె ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఉంది కదా. సరే, 1 సంవత్సరం వచ్చింది, 2 సంవత్సరాలు వచ్చింది, 4 సంవత్సరాలు ఉంటున్నాడు విడిగానే ఆమె చెప్తున్నారు. సరే, అబద్ధం చెప్పిందా అని చెప్పిందా, రేపు విచారణది పోయింది ఆ మెసేజ్. అంటే బాధ
తను రాజకీయాలకి వస్తే ఆ పరిశుద్ధుడు తను భార్యనే ఇంకొకరితో కలుస్తున్నాడు అనే ఇదిలోకి పోయే సమయంలో ఇవాళ ఇంకా నీతి నియమాలు కుటుంబ పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయెల్ పాశ్చాత్య దేశాల్లో మన కుటుంబ వ్యవస్థ గురించి సెంటిమెంట్ గా ఉంటది. ఉన్నప్పుడు ఆలోచిస్తారు కదా, ఇలాంటి వాడికి మన ఓటు ఇచ్చింది, ఇలాంటి వాడ రాజకీయాలకు వచ్చాడు, ఎందుకు ఇలాంటి పనులు చేశాడు. ఒక యాక్టర్ గా ఎవరితో ఉంటున్నారు అంటే అది వేరే అంశం. సినిమా యాక్టర్లు అంతా ఇలాంటి వాళ్ళేని అనే అభిప్రాయం జనంలో ఉంది. ఎవరిని నిశ్చయించేటువంటి పరిస్థితి లేదు. ఇంకో సంబంధాలు ఉన్నాయా లేదనే దాని మీద ఉంటాయి అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ ఉంటది సినిమాల రంగంలో వాళ్ళ మీద. కొన్ని మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అలాంటి వాటికంత దూరంగా కూడా ఉండొచ్చు. కానీ జనంలో అలా మెసేజ్ వెళ్ళిపోయి ఉన్నది. ఇప్పుడు అతను సినిమా యాక్టర్ గా సక్సెస్ కావచ్చు, కానీ రాజరంగంలో సక్సెస్ కావాలి అంటే అన్ని విధాలుగా ఆశించుకొని రాజకీయాలకు దిగాలి. అడ్డంకులు ఉండదు. అడ్డంకులు వచ్చాయి అంటే ఒక బ్రేక్ పడిందంటే చేసినప్పుడు కూడా వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అది ట్రాన్స్ఫర్ అయింది. యాక్చువల్గా వీళ్ళంటే ఫ్యామిలీ కోర్ట్ విధానం చేసి, కానీ తను ఏమంటే అక్కడ ఆ కోడ్ వేయచ్చు, అది ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ అయింది. సెన్సేషన్ అయిపోయిందా ఈ విషయం? దేశవ్యాప్తంగా ఇది నాట్ ఓన్లీ తమిళనాడు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. ఎందుకు? తక్కువ పీరియడ్ అతను రాజకీయంలో ప్రవేశించి కొత్త పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళి పాపులర్ అయ్యాడు. కాబట్టి పాపులర్ ఎందుకు సెంటర్ కాదు, అంత త్వరగా పాపులర్ అయ్యాడో అంత త్వరగానే ఈ ఇష్యూ కూడా వెళ్ళిపోయినప్పుడు నష్టం ఆయనకే కదా. ఆయన ముందు ఆలోచించుకోలేదు కూడా. ఒక తప్పుడు పని ముందు నువ్వు రాజకీయాలకి రాకుంటే నీ ఇష్టం, నీ ఫ్యామిలీ, నువ్వు నా ఇష్టం, నేను బతుకుతాను. అనేక సినిమా పిలుస్తారు, ఇంకోటి పెళ్ళుకుంటారు, రెండో పెళ్లి చేసుకుంటారు, మూడో పెళ్లి చేసుకుంటారు, రకరకాలు ఉన్నారు. అది రంగంలో చెల్లుతావే, కానీ రాజకీయ జీవితంలో చెల్లదు కదా. అలాంటివన్నీ ప్రజలు డిస్కస్ మొదలు పెడతారా, ఆలోచిస్తారు, చర్చించుకుంటారా? సరే, ఇప్పుడు తప్పులు ఉన్నాయా లేదా అంటే తప్పో రైటో కాదు. ఇక్కడ రాజరంగంలోకి వచ్చేటప్పుడు ఇంట్లో సమస్య లేకుండా ఉండాలి. ఆ ఇంటి సమస్య పెద్దగా అవుతుంది, విషయం అయితే కాదు. లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్నారు ఇంటా గెలిచి రచ్చా గెలవాలి అనేసి కూడా. 4 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయనేసి కూడా సతీమణి, విజయ్ సతీమణి సంగీత చెప్పుకొస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు ఎన్నికల మూమెంట్లో ఇది ఒక రాజకీయ కుట్ర కోణంలో భాగంగా చూడొచ్చా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ లాగా చూడొచ్చు అంటారా? కుట్ర కోణం ఉండేదా అంటే మనం క్లారిటీ చెప్పలేం, కానీ ఉండొచ్చు. రాజకీయాల్లో ఒక మనిషి ఎదుగున్నాడు అంటే ఆ కింద పడే ప్రయత్నం చేస్తారు, రాజకీయ చేస్తాయి, చేయడం. ఇప్పుడు డిఎంకే పాందే అని కూడా సోషల్ మీడియాలో వస్తుంది. అంటే ఆయనకి ఆమె ఇంకో రాజ పార్టీ ఆ పని చెందే ఈ సమయంలో అంటే మనం కాదేమో అవునని చెప్పింది. మరి ముందే చేసుకుంటూ ఆయన పార్టీ పెట్టిన సంవత్సరం అంటే వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి దీని మీద కుట్రవచ్చు అంటే కుట్రలు జరగకుండా ఉంటాయి. ఇలా చెప్పగలుగుతాం. అంచనా వేయాలి కదా. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేటప్పుడు విజయ్ అంచనా వేసుకోవాలి కదా. ఫ్యామిలీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఫ్యామిలీ ట్యాక్సీలు చేస్తేమో దాని పరిణామాలు ఇలా వస్తాయేమో, నేను ఇంకొకరితో జీవనంలో ఉన్నది కరెక్ట్ కదా అని ఆలోచించాలి కదా. మరి ప్రమేయం ఉంటుందేమో రాజకీయ పార్టీల ప్రమేయం అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తప్పే జరిగిపోయింది కదా. ఏదైతే ఈ మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి నయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు విజయ్ మీద సంచలన ఆరోపణలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి తరుణంలోనే ఏదో ఒక నటితో సంబంధాలు ఉన్నాయి విజయ్కి అని ఆయన లేవనెత్తిన తర్వాతనే తమిళ రాజకీయాల్లో
ఒక్కసారిగా వేడెక్కించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాతనే ఏదైతే విజయ్ సతీమణి కూడా చెంగల్పట్టు కోర్టుని వెంటనే ఆశ్రయించడం, ఈ పరిణామాలన్నీ వేగంగా జరుగుతుంటే ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అతను తక్కువ సమయంలో పార్టీకి జనంలోకి పోయి జనానం పొందుతున్నప్పుడు ఒకేసారి చనిపోయారు అన్నాడు. అడుగు పెడుతూనే అంతటి పోయినా అతనికి ఏమానులు అంటే ప్రజలు విపరీతంగా ఆయన వల్ల హాజరు కావడం, ఆయన గురించి తెలుసుకోవడం జరుగుతున్నప్పుడు మరి ఎప్పటి నుంచి ఉన్నటువంటి పార్టీలు డీకే కావచ్చు, ఎంపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడ అవసరం దొరుకుతా అతన్ని ఇంటిని డ్యామేజ్ చేద్దామనే ప్రయత్నం చేస్తారని ఆయన ఊహించాలి కదా. ఊహించి ఈ సమస్యను పరిష్కరించుకొని ఉండాల్సింది. అది అలాగే ఎవరు వేస్తారనే పద్ధతిలో ఉన్నారు. ఆయనతో జీవించి ఇద్దరు పిల్లలు కూడా తెలవారైన తర్వాత ఈలో ఆమె కొట్టు ఉంది అంటే అనేది మరి ఏదో తమిళనాడు ఎవరైతే నయనార్ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఊహాజనితమా లేకంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? ఒక నటితో సంబంధాలు ఉన్నాయనేసి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఊహాత్మక కాదు, వాస్తవం అన్నది వాళ్ళ ఆమె సతీమణిలో చెప్పిందంటే అర్థమైపోయింది కదా. ఇంకొక తాజీవున్నాడని చెప్పి అని పెట్టిన పేర్కొంది కదా. పేర్కొందంటే అర్థమే ఎవరితో ఉన్నట్టుగా అది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇతర రాష్ట్రాలు తెలియకపోయినా అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఎవరితో సజీవనం చేస్తున్నా అక్కడ ఉంటున్నారని శ్రీరంగంలో వాళ్ళందరికీ తెలియకుండా ఉంటుందా? రహస్యంగా ఏముండదు, వాళ్ళు తెలిసే ఉండదు, తెలియకుండా తెలిసి కాబట్టి ఈ బిడ్డ అమ్మ మాట్లాడే తప్ప తర్వాత ఎందుకు వ్యక్తిగత విషయాలకు వెళ్ళి మంచిది కదా అని చెప్పి కొంతమంది ఆట పేరు కదా, ఇంకొక సహజంలో ఉన్నాడు అనుకుంది కదా. అందులో విడాకుతున్నాను 4 సంవత్సరాలుగా నాతో లేడు చెప్తున్నది కదా, కుటుంబంలో లేదు చెప్తున్నది. ఆ పాయింట్లు ఎందుకు అంటే పోస్తారా రాదు కాబట్టి కణాలు పెట్టి ఉంటుంది అందదు. ఒకవేళ అదే కుటుంబం నిలుస్తూ ఉంటే 4 సంవత్సరాల నుంచి సమస్య ఎవరికి కావాలని ఆయన చెడాకున్నాడా చేసే నుండి రాజు నాలుగు చెప్తున్నాడు. అది బహిరంగ రహస్యమే కదా. అదిగా కనవచ్చు. ఎవరైనా కోర్టు అడిగితే సమాధానం 3 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావే అని చెప్పాలి కదా సమాధానం. సో ఇవి చర్చ కోర్టులో కొంచెం సమయం పట్టు. కోర్టు వెంటనే విడాకులు ఇవ్వదు. తీసుకొని ఎప్పుడైనా హాజరు కమ్మని ఆయన హాజరు కాలేదు. కేటు హాజరై కూడా సరిపోద్ది. మళ్ళీ పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే పిటిషన్ తీసుకుని దానికి కౌంటర్ వేయాలి, మళ్ళీ ఇరుగాలని పిలవాలి, మళ్ళీ అంగారమ్మ లేదు అడగాలి. ఆ వాయిదాలతో వస్తారు. కానీ డ్యామేజ్ అవుతుంది కదా. ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం ఏదైతే ఇలాంటి ఏం పాలన చేయడం అనేది వస్తుంది కదా. మరి ఇప్పుడు నువ్వు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడో విడాపించుకొని ఉండాలి. తీసుకొని ఉండాల్సింది. తప్పు చేయడం వల్ల. లక్ష్మణ్ గారు, ఏదైతే 1999లో విజయ్కి అలాగే ఆయన సతీమణి సంగీతకి వివాహం జరిగింది. దాదాపు 27 సంవత్సరాల అన్యోన్య బంధంలో ఒక్కసారిగా విడిపోతున్నారు అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఒక రాజకీయంగానే కాకుండా ఆయన ఇక మీదట ఆయన ఫ్యూచర్ని రాజకీయంగా సరే చర్చించుతారు, కానీ రాజకీయాల్లో కొంత డ్యామేజ్ జరుగుతున్నాము. కానీ ఓట్లయితే కొన్నిట్లయితే పరిస్థితి ఉంటుంది. ఒకే పార్టీకి తను ఓటమి నమ్మి వాళ్ళకు హామీలు ఇస్తూ దానికి నడుది.
వ్యక్తిగత జీవితానికి సంబంధించి డ్యామేజ్ చేసింది, కొంత శాతం దాని ప్రభావం ఉండొచ్చు, కానీ ఓవరాల్ ఉండదు. ఆయన ఏజెంట్ క్యారెక్టర్ వచ్చి ఎనిమిది ఉపాధి ఉన్నాడు, అభిమాన సంఖ్య ఉంది, కాబట్టి రాజరంగం పూర్ణ పడని నేను అనుకోవట్లేదు. చూడాలి. రాజకీయంలో ఎటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది? దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఏప్రిల్ 20వ తారీఖున విజయ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆ ఏప్రిల్ మే మాసంలోనే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి తరుణంలో విజయ్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా లాయర్ని పంపించేటువంటి అవకాశం ఉంటుందా? ఇది పబ్లిక్ కోర్టు, ఇది వ్యక్తిగత క్రిమినల్ లో తప్ప సివిల్ లో వ్యక్తిగత హాజరు కావాల్సిన అవసరం ఉండదు. అడ్వకేట్ ఉంటారు, సరిపోతుంది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. అందువలన ఆయన హాజరు కాకపోవచ్చు ఉండాలి. కాబట్టి అనుకున్నాను. ఇంకా హాజరయ్యి అన్ని చేస్తే అతను ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఇంకా డ్యామేజ్ అవుతుంది అతనికి. ఎందుకని వ్యూహాత్మకంగా వెళ్ళడు, అంటే హాజరు కాకపోవచ్చు. ఎలా ఉంటుంది రాజకీయంగా విజయ్ రాజకీయ భవిష్యత్? ఇక మీదట టీవీకే పార్టీతో ఆయన తొలిసారిగా తమిళ రాజకీయాల్లో ఈ ఎన్నికలు అరంగేట్రం చేయబోతున్నారు. దాదాపుగా ఆయనకు సంబంధించినటువంటి క్యాడర్ను కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో నటి త్రిషాతో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయనేసి కూడా ఎవరైతే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు తాజాగా ఆయన సతీమణి సంగీత చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ పెద్ద షాక్గానే భావించవచ్చా విజయ్కి? ఖచ్చితంగా. ఇప్పుడు జనంలో ఇప్పుడు నేను అదే కదా, ఎవరైనా సరే పెద్దలకి అనలే మాట ఇంటెలిజెన్స్ నువ్వు ఇంటిలో అభివృద్ధి పొందాలి, తర్వాతనే సమాజంలో వెళ్ళు ఏదో చేయడం అవకాశం. అది ఇప్పుడు మానక కూడా ఉంటుంది కదా, చేసేసి అంటే 10 మీద వాళ్ళు జనాన్ని మాట్లాడాలి, జనాన్ని మాట్లాడుతుంది. మీడియా సంస్థలు ఎవరైనా అడగరు, ఏంటి సమాజం చెప్పాల్సింది మరి మరి జరిగిపోయి అనేటువంటి ఉంటుంది కదా. ఉన్నప్పుడు తను ఏదైతే దూరిపోతున్నకి కొంత బ్రేక్ నెట్టేగా ఉత్సాహంగా పంచుకుంటూ వెళ్ళాలి. టైం అనేది కూడా రాజకీయాల్లో, ఎందుకంటే ఏమైనా వచ్చాయి కాబట్టి. అలాంటి ఇన్ఫర్మేషన్ పెడితే అతను తన పరుపు అటట్టబడింది కదా. మరి చూడాలి అతని దక్షిణ ఏంటి, ఏం చెప్పడం తిరిగి తీసుకుంటా జనాన్ని ఏం చెప్పాల్సింది అంటనే అనుకోండి. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అలాగే అన్నా డిఎంకే ఉన్నటువంటి ప్రత్యర్థ పార్టీలు టీవీకే విజయ్ మీద ఏదైతే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాయనుకోవచ్చా? భారీగా ఆయనకి జనసందోహం వస్తున్నారు. తమిళనాడులో ప్రతి ఎన్నికల ప్రచార సభలో కానీ, బహిరంగ సభలో కానీ, కార్నర్ మీటింగ్లో కానీ ఇలా వ్యక్తిగతంగానే టార్గెట్ చేయాలనుకున్నారా? అతను అలా బలంగా ఉన్నాడు అనుకున్నప్పుడు బలపరచాలి, ఏదో చెప్పాలి అనుకోండి, అవకాశం దొరికింది కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు. బీజేపీ ఉంటుంది, డిఎంకే ఉంటుంది. సరే బీజేపీ ఏఐకే కలిసి వెళ్తున్నారు. తర్వాత డికే పార్టీ ఎప్పుడు ట్రైన్ కూడా వస్తుంది. ఉన్నప్పుడు ఈ రూపాయలు బీజేపీ కానీ డిఎంకే పోకుండా ఉంటాయి. అవకాశాన్ని పెంచుకోండి. తప్పుడు వాళ్ళని ప్రస్తావిస్తారు, రాజకీయం వచ్చాడు అని పడతారు. అంటే నేను ఆ మాట ఉన్నాను. ముందుగా నేను రాజకీయాలను ప్రవేశించేటప్పుడే ఇంటి సమస్యను పరిష్కరించడం ఉండాల్సింది. అది మనిషి చేశాడు. వ్యక్తిగతంగా విజయ్ వరకే ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే టీవీకే తమిళ వెట్రి కళగం పార్టీ పైన ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందంటారా?
ఇప్పుడు విపక్ష పార్టీ అంటే అతనికి పోటీ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ బీజేపీ కానీ ఏడీఎంకే కానీ అవకాశం ఇప్పుడు ఒక ప్రజల్లో చర్చ నడుస్తుంది కాబట్టి కొంత తను స్పీడ్ కళ్ళు పెట్టే లెక్క దాన్ని మళ్ళీ ఇలా పోల్చుకుంటాడు నేరుగా మరి ఈలోగానే పడి వాస్తవం బయటికి జాడా ఇప్పుడు చూపించుకుంటా అనిపిస్తుంది ఏం ఇస్తాడు సమాధానం ఇప్పుడు మా కుటుంబంతో నా సంవత్సరం నుంచి బయట సేవన చేయడాన్ని అన్నప్పుడు ఆయన ఆ కూడా బయటకు సోషల్ మీడియాలో ఎవరు అధ్యయనం చేస్తున్నారో అనుభవిపోయింది నిన్నటి కాకపోతే మరి అనదు కాబట్టి అంటే మనకి మన విషయాలు మనలో మాట్లాడుతుంది కాబట్టి అతను అందరూ తప్పు అని చర్చించుకోకుండా ఉండడు కొంతమంది కావచ్చు ఇప్పుడు సమాజంలో కాలం అయింది నేను నాయసం నేను పొలాలు ఒక ఉంటాను లేకపోతే ఇంకో వెళ్ళి చేస్తా అది చట్టాలంగా నడుస్తుంది ఇంతబద్ధంగా కనపడ్డది కదా విడా తీసుకోలేదు ఇప్పుడు సో అది వచ్చేస్తుంది కదా డ్యామేజ్ ఉంది కదా ఆయనకి రాజకీయ పర డ్యామేజ్ అవుతాడు. రైట్, మొత్తానికి ఏదైతే పెరంబూరు అలాగే ఉన్నటువంటి మదురై నియోజకవర్గం, ఒకవైపు చెన్నై ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి, ఇంకొకటి జయనగర్, ఇలాగా వేలూరు, ఉన్నటువంటి కరూరు, మొత్తం నియోజకవర్గాలు ఇప్పటికే విజయ్కి పరిశీలన ఉన్నాయి. తొలిసారిగా 234 స్థానాల్లో ఆయన అభ్యర్థులు కూడా తమిళనాడులో నిలబెట్టబోతున్నారు. మరి 234 స్థానాల్లో విజయ్ కూడా ఒక నియోజకవర్గం మీద ఇప్పటికే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇట్లాంటి తరుణంలో ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఏదైతే ఈ ఆరోపణలన్నిటి విజయ్ పార్టీ మీద అలాగే విజయ్కి సంబంధించినటువంటి పోటీ చేసే అభ్యర్థుల మీద ఈ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే పార్టీ చేస్తాడు అన్ని కార్యక్రమాలు అలాంటిస్తున్నాడు పెంచినప్పుడు బలహీన అవకాశం ఉండదు. కాకపోతే ఈ ఎమ్మెల్యే కొంత వరకు పనిచేసి ఎన్నికల్లో ఉంటారా ఇలాంటి తప్పు అని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు ఓట్లు సాహసం చేయరు కదా. ఎందుకే ఓటు ఇలా ఎందుకు చేసాడు అనేది కదా, అందువల్ల కొంత డ్యామేజ్ అవుతుంది. ఆ ప్రభావం ఆయన పార్టీ మీద పార్టీ ఆయన పార్టీ మీద పూజ చేసేటువంటి అభ్యర్థుల మీద కూడా ప్రభావపడతారు ఏముండదు. కాబట్టి చూడండి ఇప్పుడు చెప్పే సమాధానం బడి తర్వాత కోర్టులో ఎదుగుతుంది దాన్ని బట్టి కూడా ఒకవేళ సమాధానం ఉండగలిగితే అంటే అర్థవంతం చెప్పగలిగితే అడిగిన వరకు అర్థం ఓహో జరిగింది పట్టిస్తుంది. బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలే తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి తరుణంలో ఒకవైపు డిఎంకే పార్టీ, మరొక వైపు అన్నా డిఎంకే పార్టీ విజయ్ని ఇదొక వ్యక్తిగత జీవితం ఆయుధంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుందా ఈ ఎన్నికల్లో, లేకపోతే ప్రధాన అస్త్రంగా భావించి ఎన్నికల ప్రచారంలో విజయ్ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో ఉన్న రాజకీయ జీవన వేరు రాజకీయ వేరు అనుకుందరు. పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నటువంటి ఎన్నికల్లో విమర్శలు కదా, తీవ్ర విమర్శలు కదా చేస్తున్నారా? చేయకుండా ఇక్కడ చట్టబద్ధంగా విడాలు తీసుకొని రావాలనుకుంటే విమర్శ చేస్తున్నారు. ఈయన క్యాపిటల్ పోలేదు, ఎంతవరకు ఇస్తున్నారు లేకపోతే అన్నానికి అవకాశం పొందుతారు. అది వ్యక్తిగత రాజకీయాలకు వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉండకూడదు. అంటే అనుకుంటుంది ఇబ్బందులు పడితే నువ్వే పండిస్తుంటే ఏం చెప్తావు అనేది అసలు రేపు. అందువల్ల అతనికి మర్చిపోయింది.
రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు లైవ్లోకి వచ్చి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తమిళ వెట్రి కలగం టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ ఆయనకు సంబంధించినటువంటి సతీమణి చెంగల్పట్టు కోర్టులో కూడా సంగీత విడాకుల పిటిషన్ను అప్లై చేసింది. దాదాపు 27 ఏళ్ల అన్యోన్య జీవితానికి ముగింపు పలకబోతుందంటే త్వరలోనే అవుననే సమాధానం వినిపిస్తుంది. త్వరలోనే ఆయన టీవీకే పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగబోతున్నారు. ఏప్రిల్ మే మాసంలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏప్రిల్ 20వ తారీఖున చెంగల్పట్టు కోర్టుకి అటెండ్ కావాలనేసి కూడా ఇప్పటికే న్యాయస్థానం విజయ్కి నోటీసులు పంపించింది. ఇటువంటి తరుణంలో విజయ్ ఏప్రిల్ 20వ తారీఖున చెంగల్పట్టు కోర్టుకు హాజరవుతారా, లేకపోతే ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉండబోతున్నారా? మొత్తానికి విజయ్ వ్యక్తిగతంగా ఉన్నటువంటి పార్టీలు కూడా డ్యామేజ్ చేసినటువంటి అంశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు డిఎంకే పార్టీ, మరోవైపు అన్నా డిఎంకే పార్టీ, అలాగే బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో విజయ్ రాజకీయ భవిష్యత్ మీద ఈ వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలు పడేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా త్వరలోనే తెలియనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.